ఇవాళ మీకు ఓటీజీ ఓవెన్‌లో 2 ఈజియెస్ట్ రెసిపీస్ చూపిస్తాను. ఒకటి పిల్లల ఫేవరెట్ చీజీ గార్లిక్ బ్రెడ్ అనమాట. చాలా టేస్టీగా ఉంటది. కిడ్స్ మోస్ట్ ఫేవరెట్ అనమాట. అలానే మనం దీంట్లో పిజ్జా చేసుకుందాము. చికెన్ పిజ్జా చేసుకోవచ్చు, పన్నీర్ పిజ్జా చేసుకోవచ్చు. సో, మీకు డో ఎలా కలుపుకోవాలి, పిజ్జా ఎలా బేక్ చేసుకోవాలో 2 నేర్పిస్తాను ఇవాళ. చాలా ఈజీగా. అలానే పిజ్జా సాస్ కూడా ఎక్స్‌ట్రా బోనస్ అనమాట. ఇవాళ ఈ రెసిపీ చేసుకోవడానికి నేను అగారో వాళ్ళ మార్వెల్ 48 లీటర్ ఓటీజీ వాడుతున్నాను. ఓటీజీ అంటే అవెన్ టోస్టర్ గ్రిల్ అనమాట. సో, ఈ ఒక్క ఓవెన్ ఉంటే మనం చాలా రకాల బేకింగ్ చేసుకోవచ్చు, రోస్టింగ్ చేసుకోవచ్చు, టోస్టింగ్ చేసుకోవచ్చు. సో, మల్టీపర్పస్ అనమాట. ఇది 48 లీటర్ కెపాసిటీ, 2000 వాట్స్ అనమాట. సో, 1, 2, 3 6 హీటింగ్ రాడ్స్ ఉంటాయి. పైన 3 కింద 3 అండ్ రోటిసరీ అనమాట. సో, రోటిసరీ అంటే ఈ రాడ్ పైన మనం ఒక ఫుల్ కోడ్ ఎక్కిచ్చేసి మొత్తం గ్రిల్ చికెన్లా గ్రిల్ చేసుకోవచ్చు. దీంట్లో మొత్తం 4 నాబ్స్ ఉన్నాయి. కుకింగ్ ఫంక్షన్కి, టెంపరేచర్ సెలెక్షన్కి, హీట్ సెలెక్షన్కి అండ్ టైమర్ నాబ్ ఉందన్నమాట. టెంపరేచర్ కూడా మనం మినిమం 100 డిగ్రీస్ అనమాట. మాక్సిమం 250 డిగ్రీస్ వరకు పెట్టుకోవచ్చు దీంట్లో. హీట్ మోడ్ సెలెక్షన్స్ కూడా టాప్ హీటింగ్, బాటమ్ హీటింగ్, టాప్ ప్లస్ బాటమ్ హీటింగ్ ఉండిద్ది. అండ్ టైమర్ ఇస్ మై ఫేవరెట్ అనమాట. 120 మినిట్స్ ఉంది. చాలా వాటిలో తక్కువ ఉండిద్ది, కానీ దీంట్లో 120 మినిట్స్ ఉంది. అండ్ ఆన్ చేస్తే లోపల ఇల్యూమినేటెడ్ లైట్ ఛాంబర్, హీట్ రెసిస్టెన్స్ టెంపర్డ్ గ్లాస్ ఇది. సో, మనం ముట్టుకున్న పెద్ద వేడిగా ఉండదు, కానీ ఎప్పుడు బేక్ చేసేటప్పుడు ముట్టుకోకండి. దీంట్లో రెడీ బెల్ ఆప్షన్ కూడా ఉండిద్ది. సో, ఈ అగారో మార్వెల్ 48 లీటర్ ఓవెన్ వాడి మీకు ఒక 5 క్రేజీ రెసిపీస్ చూపిస్తాను. సో, మీకు ఒక సిరీస్లా చేస్తున్నాను అనమాట. 5 వీడియో సిరీస్ అనమాట. దీంట్లో బేకింగ్ ఎలా చేసుకోవచ్చు, గ్రిల్లింగ్ ఎలా చేసుకోవచ్చు, టోస్టింగ్ ఎలా చేసుకోవచ్చు, అన్నింటినీ చూపించేస్తాను అనమాట. సో, ఈ వీక్ అంతా మీకు ఓటీజీ ఫెస్ట్ అనమాట. ఓటీజీలో ఆయిల్ తక్కువ వాడి హెల్తీ రెసిపీస్ ఎలా చేసుకోవాలో సో ఒక సిరీస్లా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో, పిజ్జా కానీ గార్లిక్ బ్రెడ్ కానీ చేసుకునేది మనము స్క్రాచ్ నుంచి చేసుకుంటాము. సో, దీనికోసం ముందుగా మనం పిండి కలుపుకోవాలి. సో, ఫస్ట్ ఈ పిండి కలుపుకుందాం మనము. పిండి కలుపుకోవడానికి బౌల్లో 200 ml వాటర్, దీంట్లో 1 టీ స్పూన్ షుగర్. నీళ్ళు అనేవి లూక్ వామ్గా ఉండాలి, లైట్గా వేడిగా ఉండాలన్నమాట, గోరువెచ్చగా ఉండాలి. సో, పంచదార వేసుకొని నీళ్ళలో కలిపేసుకోండి. సో, దీంట్లో యాక్టివ్ డ్రై ఈస్ట్ అనమాట. మీకు చాలా ఈజీగా అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది లేకుండా మనం బ్రెడ్ చేసుకోలేమన్నమాట. సో, కంపల్సరీగా కొంచెం తెచ్చిపెట్టుకోండి. చాలా బేకింగ్ రెసిపీస్ చూపిస్తాను ఇప్పుడు. సో, ఒక ½ టీ స్పూన్ అంతా ఇన్స్టెంట్ ఈస్ట్ ఎప్పుడు చిన్న చిన్న ప్యాకెట్స్ కొనుక్కోండి, దానివల్ల ఫ్రెష్గా ఉండేది ఈస్ట్. 200 ml వాటర్లో 1 టీ స్పూన్ షుగర్, ½ టీ స్పూన్ ఈస్ట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో 300 గ్రామ్స్ మైదా, ½ టీ స్పూన్ అంత ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని ఒక సాఫ్ట్ చపాతీ పిండిలా కలుపుకోండి. ఈ ఫ్లవర్లో ఒక ప్రోటీన్ ఉండిద్ది, దాన్నే గ్లూటిన్ అంటాము. అది యాక్టివేట్ అవ్వాలంటే దాన్ని ఎంత చక్కగా మర్దన చేస్తే మనకు అంత ఈజీగా యాక్టివేట్ అవుతుంది. ఈ పిండిని 7-8 మినిట్స్ మర్దన చేసుకోండి. పిండిని ఒక 5 నిమిషాలు మర్దన చేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ అంత ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకొని దీన్ని మళ్ళీ 5 నిమిషాల పాటు మర్దన చేయండి. ఇలా నీడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా మీరు పిండి మీద ఒక 10-15 నిమిషాలు మంచిగా వర్కౌట్ చేయాలి. ఆర్మ్స్ వర్కౌట్ అవుతుంది. సో, టేస్ట్ విల్ బి వర్త్ ఇట్ అనమాట. సో, దీన్ని ఒక 5 నిమిషాల పాటు మర్దన చేసుకుందాం. ఒక 10 to 15 మినిట్స్ దీన్ని చక్కగా నీట్ చేసుకున్న తర్వాత ఇది ఇంకా స్టిక్కీగా ఉంటుంది. సో, దీంట్లో నేను వాడిన హైడ్రేషన్ 65% అనమాట. అంటే మీరు పిండి ఎంత తీసుకుంటారో దాంట్లో 65% వాటర్ పోసుకోవాలి. సో, మీరు ఇంతకంటే ఎక్కువ బ్యాటర్ చేయాలన్నా కానీ 1 kg తీసుకున్నారనుకోండి మైదా పిండి, దాంట్లో 650 ml వరకు వాటర్ వేసుకోవాల్సి వస్తుంది. సో, ఈ క్యాలిక్యులేషన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని కవర్ చేసుకొని ఒక 1 అవర్ పాటు రెస్ట్ చేద్దాము. ఇలా రెస్ట్ చేసినప్పుడు ఇది మంచిగా ఫర్మెంట్ అయ్యి పిండి మనకి బౌల్ నిండా అవుతుంది. సో, దీన్ని ఒక 1 అవర్ పాటు రెస్ట్ చేద్దాం. చూడండి, 1 అవర్ పాటు పిండిని రెస్ట్ చేస్తే ఇది మంచిగా ఫర్మెంట్ అయిపోయి ఇలా బుడగలు వచ్చింది. ఇదంతా ఈస్ట్ రియాక్షన్ అన్నమాట. ఈస్ట్ లేకుండా మనం బ్రెడ్ చేయలేమన్నమాట. ఇలా ఫర్మెంట్ అయిన పిండి ఉంది కదా, దీన్ని మరోసారి మర్దన చేసుకుందాం. లైట్గా పిండి చల్లేసుకొని ఈ గాలంతా తీసేయాలి మనము. పిండిని మరోసారి డీగ్యాస్ చేసేసుకున్నాం కదా, అంటే లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటికి పంపించాము. ఇలా చేయడం వల్ల మనకి పిజ్జా చేసుకునేటప్పుడు కానీ బ్రెడ్ చేసుకునేటప్పుడు కానీ హోల్స్ ఈవెన్గా వస్తాయి. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ కాకుండా. ఇలా రెండోసారి ఫర్మెంట్ చేసుకోవాలి. సో, ఒకసారి గాలి తీసేసాం కదా, దీనిపైన ఒక తడిగుడ్డ వేసేద్దాం. ఇలా కప్పేసుకొని దీన్ని మరో అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల మనం పిజ్జా సాస్ చేసుకుందాం. చాలా ఇన్స్టెంట్గా క్విక్గా చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను చూపించిపోయి పిజ్జా సాస్ చాలా ఇన్స్టెంట్గా క్విక్గా చూపిస్తున్నాను. మీరు టిపికల్గా ఇటాలియన్ స్టైల్ అనుకుంటే మాత్రం బొక్కబోరలా పడ్డట్టే. ఎందుకంటే ఇటాలియన్ స్టైల్ పిజ్జా సాస్ చేసుకోవాలి అంటే ఆ శాన్ మార్జో టమాటోస్ కావాలి. అవి చాలా స్వీట్గా ఉంటాయి. కానీ నేను ఇక్కడ లోకల్గా దొరికే బెంగళూరు టమాటో అంటాం కదా, లావు టమాటో, దాంతో చేస్తున్నాను. సో, ప్యాన్లో కొంచెం ఆయిల్. సో, కొంచెం డైట్ చేస్తున్నాం, బక్కగా అయ్యాం కాబట్టి ఆయిల్ చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. 1 స్పూన్లో దీంట్లో గార్లిక్, అలానే చాప్డ్ ఆనియన్. మీరు ఆలివ్ ఆయిల్ లేదు అనుకుంటే బటర్లో కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉండేది ఈ సాస్. ఉల్లిపాయలు వేసిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, ఒక ½ టీ స్పూన్ అంత సాల్ట్. మీరు మెజర్మెంట్స్ గురించి ఏం కంగారు పడకండి. ప్రాపర్ డీటెయిల్డ్ రెసిపీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది విత్ మెజర్మెంట్స్. సో, నేను ఎక్కడైనా ఎక్కువ తక్కువ చెప్పినా మిస్ అయినా మీరు కింద చెక్ చేసుకోవచ్చు. ఆనియన్ ఇలా లైట్గా స్వెట్ అవుతున్నప్పుడు దీంట్లో క్యాప్సికమ్ కూడా లైట్గా స్వెట్ అయిన తర్వాత దీంట్లో ఒక 4 బెంగళూరు టొమాటో గుజ్జు,
దీనిపైన స్కిన్ తీసేసాను అనమాట నేను. ఎప్పుడైతే ఈ టొమాటో సాస్ నుంచి నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు దీంట్లో మనం స్పైసెస్ వేసుకుందాము. సో 1/2 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, మీ దగ్గర పాప్రికా పౌడర్ ఉంటే అదైనా వేసుకోండి. మీరు రెగ్యులర్గా మనం కూరలకు వాడే గుంటూరు కారం వేసారనుకోండి, ఇది పిజ్జా సాస్ అవ్వదు, టమాటా కారం అవుతుంది. సో కారం తక్కువ ఉన్నది, రంగు ఎక్కువ ఉన్నది వేసుకోండి, అప్పుడే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలానే ఆ పులుపు కట్ చేయడానికి కొంచెం పంచదార, అలానే మిక్స్డ్ హర్బ్స్. మిక్స్డ్ హర్బ్స్ అంటే ఇందులో థైమ్, రోజ్మెరీ, బేసిల్, ఆరిగానో ఉండిద్ది అనమాట. స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇంతే అనమాట మన సింపుల్ చంకీ పిజ్జా సాస్ రెడీ. మీకు ఒకవేళ రెస్టారెంట్ స్టైల్, ఆ కెఫే స్టైల్ కావాలి అనుకుంటే ఇదే సాస్ని చల్లారి చేసుకొని ఒక ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోండి. అప్పుడు మీకు స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది, మీకు షెల్ఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది, ఎందుకంటే స్టోరేజ్ చేసుకోవడం ఈజీ, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. గార్లిక్ బ్రెడ్కి కావాల్సింది గార్లిక్ బటర్ అనమాట. సో గార్లిక్ బటర్ మీరు ఒకసారి చేసుకుని అనుకోండి, మీరు చాలా డిషెస్కి వాడుకోవచ్చు. దీనికోసం ఇక్కడ నేను 50 గ్రామ్స్ మెల్టెడ్ బటర్ తీసుకున్నాను. దీంట్లో 1 టీ స్పూన్ ఫ్రెష్గా చాప్ చేసుకున్న గార్లిక్, 1/4 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/4 టీ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్, కొంచెం ఫ్రెష్ కొత్తిమీర, పించ్ ఆఫ్ సాల్ట్. ఒకవేళ మీ సాల్టెడ్ బటర్ అయితే సాల్ట్ కూడా అవసరం లేదు. వీటన్నిటిని వేసి కలిపేయండి. మన ఫ్లేవర్ఫుల్ హర్బ్ బటర్ రెడీ అయిపోయింది. హర్బ్ బటర్ అనుకోండి, గార్లిక్ బటర్ అనండి, పేరు ఏదైనా పెట్టండి, కానీ ఫ్లేవర్ మాత్రం చాలా క్రేజీగా ఉంది. సో గార్లిక్ బటర్ అల్టిమేట్ కాంబినేషన్ అనమాట. సో ఇది రెడీ అయిపోయింది. సో ఇలా మళ్ళీ ఫర్మెంట్ అయిపోయి రెడీగా ఉంది కదా మన పిండి. దీన్ని లైట్గా చేతులు డస్ట్ చేసుకొని బయటికి తీసేసుకుందాము. పిండి మనం 65% వాటర్ వేసుకున్నాం కాబట్టి కొంచెం స్టిక్కీగా ఉంటుంది. సో అందుకని పొడి పిండి అద్దుకుంటూ దీన్ని బయటికి తీసేద్దాం. ఇప్పుడు దీన్ని మనం 4 పోర్షన్స్లో డివైడ్ చేద్దాం. ఒక్క పీస్ మనకి ఒక పిజ్జాకి సరిపోతుంది, ఒక ఫుల్ గార్లిక్ బ్రెడ్కి సరిపోతుంది. నేను చూపించిన రెసిపీతో మీరు ఆల్మోస్ట్ 4 పిజ్జాస్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే 4 గార్లిక్ బ్రెడ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాల్ తీసుకొని దీన్ని మనం స్లోగా లోపల నుంచి బయటికి వత్తుదాం. కొంచెం ఫ్లాట్ చేసుకున్న తర్వాత మీరు ఒక రోలింగ్ పిన్ వాడి దీన్ని షేప్ చేసుకోండి. మీరు పిజ్జా డైరెక్ట్గా ఇలాంటి బేకింగ్ ట్రే పైన చేసుకోవచ్చు, పిజ్జా ర్యాక్ పైన చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీ దగ్గర ఏది ఉంటే అది చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా పిండి వేసి స్ప్రెడ్ చేసేయండి. పిజ్జా చేసేటప్పుడు ఎప్పుడన్నా ఒక గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంట్లో చేసుకునేటప్పుడు మీరు ఇలాంటి పిజ్జా ర్యాక్ పైన కానీ లేకపోతే పిజ్జా ట్రే ఉంటుంది కదా, బేకింగ్ ట్రే, దీనిపైన పెట్టుకున్న తర్వాత స్టఫింగ్ కానీ ఫిల్లింగ్ కానీ చేసుకోవాలి. ఎందుకంటే అన్నీ వేసిన తర్వాత పిజ్జా బరువు అయిపోతుంది, పిజ్జా తీయడానికి రాదు, పిజ్జా చిరిగిపోతుంది. సో చాలామంది చేసే మేజర్ మిస్టేక్ అదే అనమాట. రెస్టారెంట్స్లో, పిజ్జా షాప్స్లో ఏంటంటే పిజ్జా స్పేడ్ ఉంటుంది కాబట్టి మొత్తం కింద అసెంబుల్ చేసి ఆ స్పేడ్తో తీసి డైరెక్ట్గా ఓవెన్లో పెట్టేస్తాము. మన కిళ్ళలో చేసుకునేటప్పుడు ఇలా ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉందనుకోండి, దీన్ని తీసి డైరెక్ట్గా ఓవెన్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉండిద్ది. నేను చాలా ప్లెయిన్ మార్గరిటా స్టైల్ పిజ్జా చేస్తున్నాను. సో దీనికోసం మీకు కావాల్సినంత సాస్ వేసి స్ప్రెడ్ చేయండి. పిజ్జాకి ప్రాణం పోసేది మొజరెల్లా చీజ్ అనమాట. సో మీరు మంచి పెద్ద బ్రాండ్లు, రేట్ ఎక్కువైనా పర్లేదు కానీ ఒరిజినల్ చీజే కొనుక్కోండి. తక్కువ రేట్ ఉంది అని చెప్పి ఆర్టిఫిషియల్ చీజెస్ మాత్రం అస్సలు వాడకండి. సో బిగ్ బ్రాండ్స్లో మంచి మొజరెల్లా తీసుకోండి. సో ఇలా ఈవెన్గా చీజ్ స్ప్రెడ్ చేసేయండి. మీకు ఎంత చీజ్ కావాలంత చీజ్ వేసుకోండి. నాలాగా డైట్లో ఉంటే తక్కువ చీజ్ వేయండి, చీజ్లో చాలా క్యాలరీస్ ఉంటాయి. మొజరెల్లా చీజ్ న్యాచురల్గా చాలా టేస్టీగా ఉండేది, స్ట్రెచ్నెస్ వస్తుంది కదా పిజ్జా తీసినప్పుడు సాగేది, అది మొజరెల్లా వల్ల. అలానే మీకు మంచి ఫ్లేవర్ యాడ్ అవ్వాలంటే కొంచెం ప్రాసెస్ చీజ్ కానీ పార్మెజాన్ చీజ్ కానీ గ్రేట్ చేసి వేసుకోండి. సో నా దగ్గర కొంచెం ప్రాసెస్ చీజ్ ఉంది, అది లైట్గా గ్రేట్ చేసి వేస్తున్నాను. చివర్లో లైట్గా టచ్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ జస్ట్ మనం ఆ ఎడ్జెస్లో వేసుకోండి. ఈ పిజ్జాని మనం అగారో ఓటీజీ ఓవెన్లో బేక్ చేసుకుందాము. మన పిజ్జా చూడండి బ్యూటిఫుల్గా బేక్ అయిపోయి రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. పిజ్జా అంతా బేక్ అయిన తర్వాత దీనిపైన బేసిల్ లీవ్స్ అనమాట. చాలామంది బేక్ చేసే ముందు వేస్తారు, అలా వేయకూడదు. అంతా బేక్ అయిపోయిన తర్వాత మనం బేసిల్ లీవ్స్ పెట్టుకోవాలి, కొంచెం ఆలివ్ ఆయిల్. ఇంతే అండి మన బ్యూటిఫుల్ మార్గరిటా పిజ్జా రెడీ. చిన్నప్పుడు కేక్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం ఉండేది, కానీ పెద్దగా అయిన తర్వాత పిజ్జా కట్ చేయడం అయితే ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము. చూసారుగా మన బ్యూటిఫుల్ పిజ్జా. కింద కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా కలర్ వచ్చిందో. మామా మియా. చాలా రోజులు డైట్ చేస్తున్నాను. పిజ్జా దీన్ని కూడా చాలా ఆల్మోస్ట్ వీక్స్ అయిపోయింది, ఈ మధ్యకాలంలో ఎప్పుడు తినలేదు. సో అగార వాళ్ళ పుణ్యమా అని చెప్పి పిజ్జా తినాల్సి వస్తుంది. చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. వన్స్ ఇన్ వైల్ జంక్ తినడం పర్లేదు,
కానీ తిన్న రోజు మాత్రం ఫుల్గా వర్కౌట్ చేసి క్యాలరీస్ అన్ని బర్న్ చేయండి. సేమ్ అదే పిజ్జా డో తోటి ఇంకో చిన్న పూరి కంటే కొంచెం పెద్దది చేసుకున్నాం అనుకోండి, గార్లిక్ బ్రెడ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. సో మనం చేసుకున్న హర్బ్ బటర్ని చక్కగా పూసేయండి. ఇప్పుడు దీంట్లో మొజరెల్లా చీజ్, ఇప్పుడు దీన్ని హాఫ్ ఫోల్డ్ చేసేసుకోండి. హాఫ్ ఫోల్డ్ చేసేసి ఎడ్జెస్ అంతా ఫస్ట్ అంటించేయండి. మనకు లోపల ఏమైనా గాలి ఉంటే తీసేయండి. మీకు కావాలి అనుకుంటే ఇలా కట్స్ ఇచ్చేయండి. బేక్ చేసే ముందు పైన కూడా కొంచెం బటర్ పూసేయండి. మన గార్లిక్ బ్రెడ్ కూడా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయి రెడీగా ఉంది. వావ్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా కలరింగ్ వచ్చిందో. ఆ లైట్ బ్రౌనింగ్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట మన గార్లిక్ బ్రెడ్కి. సో దీన్ని కాస్త చల్లార్చుకున్న తర్వాత సర్వ్ చేసుకుందాం. చూడండి మన గార్లిక్ బ్రెడ్ కూడా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయి రెడీగా ఉందో. లోపల ఫుల్ చీజ్ తోటి. మీరు ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. రెస్టారెంట్స్లో చాలా డబ్బులు పెట్టి అనవసరంగా మనీ వేస్ట్ చేసుకుంటారు. సో ఇంట్లో చాలా హెల్తీగా మంచి ఫ్యాట్స్ తోటి మంచి బ్రాండ్ చీజ్ కొనుక్కొని చేసుకోండి. నేను కాంబినేషన్ ఆఫ్ చీజ్ వాడాను, మొజరెల్లా అండ్ ప్రాసెస్ చీజు. టేస్ట్ అయితే అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి సింపుల్ బ్రెడ్ని. సో మొత్తం కూల్ అయిపోయిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం ఒక డ్రై క్లాత్ పెట్టుకొని దీన్ని మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పైన కింద క్లీన్ చేసుకుంటే మనకు నెక్స్ట్ యూసేజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ గ్లాస్ పైన కూడా ఎలాంటి రెసిడ్యూ లేకుండా క్లీన్ చేసేసుకోండి.